ఈనాటి కథ శీర్షిక తెలివి తక్కువ పులి. అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక రైతు ఉన్నాడు. అతను ఒక రోజున తన ఎద్దులను తోలుకుపోయి పొలం దున్నుకుంటూ ఉండగా ఒక పులి వచ్చి అతన్ని మర్యాద చేసి అంతా క్షేమమా అని కుశల ప్రశ్నలు వేసింది. ఆ రైతు దైవకృప వల్ల తను క్షేమమేనని చెప్పాడు. పులి మళ్ళీ ఇలా అంది, నీవు క్షేమంగా ఉన్నందుకు నాకు చాలా సంతోషం. ఇప్పుడు నీ 2 ఎద్దులను తినమని దేవుడు నన్ను పంపాడు. దేవుడు ఎలా చెబితే అలా నీవు చేస్తావు గనక నీ ఎద్దులను రెంటిని విప్పి నాకు ఆహారంగా ఇవ్వు అన్నది. పులి ఇలా అనేసరికి కాపుకి తగని భయం వేసింది. ఏమి చేయటమా అని ఆలోచించసాగాడు. అలా ఆలోచించగా కాపుకు ఒక ఆలోచన తట్టింది. పులిమామ, నీవు చెప్పింది ఏమాత్రం న్యాయం కాదు. ఏ దేవుడైతే నిన్ను నా ఎద్దులను తినమని పంపాడంటున్నావో ఆ దేవుడే నన్ను ఈ ఎద్దుల సహాయంతో భూమిని దున్నుకుని జీవించమన్నాడు. కనుక నువ్వు నీ ఆహారం కోసం